హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను. ఈ సాంబార్ రైస్ మనము ఎప్పుడైనా ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా మనము సాంబార్ రైస్ చేసుకుంటే మనం చాలా ఇష్టంగా చాలా టేస్టీగా తినేస్తామండి. అంత బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా తక్కువ టైంలోనే ఈ టేస్టీ అయిన సాంబార్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ టేస్టీ అయిన సాంబార్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. అలాగే సగం గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ రెండు కూడా తీసుకొని ముందుగా మనం దీన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనము బియ్యంని అలాగే కందిపప్పుని ఒక 2-3 సార్లు మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనము కడిగి పెట్టుకున్న బియ్యంని అలాగే పప్పుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ కందిపప్పుని మాత్రమే తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎర్రపప్పు అలాగే పెసరపప్పు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చేసేది ఓన్లీ సాంబార్ రైస్ కాబట్టి కందిపప్పు టేస్ట్ అనేది సరిపోతుంది. ఇలా మనం కందిపప్పుని అలాగే బియ్యంని వేసుకున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనము కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటాని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తర్వాత ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపుని అలాగే మీ ఘాటుకి సరిపడంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకోవడం వలన మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ వేసుకున్నాక ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్నం అలాగే కందిపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 గ్లాస్ వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ని వేసుకోవాలి మనం. ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మంచి టేస్ట్ కోసం సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి సాంబార్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది కదా, ఆ సాంబార్ పౌడర్ని ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఈ మసాలా వేయటం వలన సాంబార్ రైస్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనము చిన్న బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా 1 స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేయటం వలన మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా మనము కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు మనకి చక్కగా ఫ్రై అవుతుండగా ఇక్కడ నేను పప్పులోకి మనం కొద్దిగా నెయ్యి వేసుకోవడం వలన మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా నేను 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనము ఈ సాంబార్ రైస్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం తాలింపును వేసుకొని ఈ సాంబార్ రైస్ని మనము వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇదైతే కంప్లీట్గా నా స్టైల్లో చూపించాను. మీరు ఇలాంటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు కష్టమైన ప్రాసెస్ కానే కాదు. కేవలం మనము ఇంట్లో ఉండే వాటితోటి మనం ఇలాంటి సింపుల్గా అలాగే టేస్టీ అయిన సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాంబార్ రైస్ అవ్వగానే ఇలా పాపడాలు వేసేసుకొని అలాగే మనకి సాంబార్ రైస్లోకి ముఖ్యంగా మనం ఏమి తినాలనుకుంటాం, పచ్చడి. అలాంటి పచ్చడి వేసుకోకపోతే అసలు ఆ టేస్టే తగలదు కదా.
ఇప్పుడు నేను కూడా ఇక్కడ సాంబార్ రైస్ అవ్వగానే ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ వేడివేడిగా ఈ సాంబార్ రైస్ని అయితే సర్వ్ చేసుకుంటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా చూసారు కదా సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.